సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే 33 వార్డులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకగ్రీవంగా ఆ రోజున పిడుగురాళ్ల ప్రజలు ఎన్నుకోవటం అదొక చరిత్ర. సరే, ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి వెనుకబడిన పల్నాడు జిల్లాని చేయటమే కాదు, పల్నాడు జిల్లాకు మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ల మున్సిపాలిటీకి దగ్గర సమీపాన్న శాంక్షన్ చేయటం, అది దాదాపు 80% పనులు పూర్తవటం. అలా అనేక బైపాస్ రోడ్డు పూర్తి చేయటం, రోడ్డు వెడల్పు చేయటం, ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, మొట్టమొదటిసారి తాగునీరు శుద్ధి చేసిన కృష్ణా నీళ్లని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో పిడుగురాళ్ల మున్సిపాలిటీకి అందించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ కోణంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 వార్డులు ఉంటే చైర్మన్గా సుబ్బారావు గారిని ఆర్యవైశ్యుడిని, వైస్ చైర్మన్లు కూడా ఓసీలు వస్తే ఒక దాంట్లో ముక్కంటి గారు ఎస్సీ, ఒక దాంట్లో జిలానీ ముస్లింని నామినేట్ చేశాం ఆ రోజు కౌన్సిలర్స్ నుంచి. దురదృష్టకరం, ఎలక్షన్ అయిన తర్వాత మొన్న లోకల్ మన జనరల్ బాడీ అయిపోయిన తర్వాత, జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం, అది ఖాళీ రావటం అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్. 33 కౌన్సిలర్స్ లో 32 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు, ఒక తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు. ఈ 32 మంది కూడా మాతోనే ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే 33 కౌన్సిలర్స్లో 32 మంది వైఎస్ఆర్ కుంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక. కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని. అధికారులు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళు రాస్తారు బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట. బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు, బీఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు. అంటే వాళ్ళకి రాయటం కూడా చేతకాల ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అనేది. దాన్ని బట్టే అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి. మరుసటి రోజు చేశారు. మరుసటి రోజు మళ్ళీ కౌన్సిలర్స్ పోవాలంటే ఇంకా ఎలాగూ పోస్ట్పోన్ చేయలేమని కౌన్సిలర్స్ ని కిడ్నాప్, దాదాపు 10-12 మందిని పోలీసులను కిడ్నాప్ చేయటం. ఎంత విడ్డూరం అంటే, ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగల్ని పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం, పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం, అలా ఉంది. పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ ని. ఆ రోజు అందరి వాయిస్లు, వీడియో రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్లు నేను